హాయ్ ఫ్రెండ్స్, మసాలా రసం చేయబోతున్నానండి. మసాలా రసం అయితే మాత్రం ఇన్ని ఉండాలా, కాయగూరలో ఇన్ని ఆకుకూరలు ఉండాలా అని అనుకోవచ్చు. ఉండాలండి, తప్పకుండా ఇన్నే ఉండాలి. 2 టమాటాలు అలా చీరికలు చేసుకోవాలి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా, ఇంకా 2 ఎల్లుల్లిపాయలు అలా దంచుకోవాలి. పుదీనా ఒక కట్ట చక్కగా ఒలుచుకొని ఉంచుకోవాలి. కొత్తిమీర కూడా ఒక కట్ట, ఒక 5 రూపాయలది, కలిమాకు, ఇంకా చింతపండు. బాబో ఇన్ని రకాలు వేసి చేస్తుందా ఇవిడి అని అనుకోవచ్చు, కానీ అన్ని రకాలు ఉంటే ఈ రసం ఉత్తి రసంతో మనం అన్నం అయితే తినేయచ్చు. ఎలా చేస్తాను ఏంటి అనేది ఇప్పుడు చూపించేస్తాను. రండి వచ్చేయండి, నేర్చేసుకుందరు కానీ మీరు కూడా. ఇంకా సరుకులు ఉన్నాయబ్బా. మనం చారులో వేసుకోవాల్సినవి మసాలా రసంలోను మెంతులు, జీలకర్ర, సోంపు, మిరియాలు, ధనియాలు. చూసారా ఎన్ని ఐటమ్స్. వీటితో అన్నిటితోటి చక్కగా మనం రసం పెట్టుకున్నామంటే జలుబున్న, జ్వరమున్న దెబ్బకి ఫట. ఇప్పుడు చేసేసుకుందాం రండి. ఇగో ఇక్కడ చక్కగా ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగాలి. ఇవిగోండి మనకి వేగిపోయినాయి కదా. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా కలిపి వేసేసుకుందాము. మంచిగా వేగుతాయి. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అవి కూడా. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రసానికి. ఇవ్వండి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం మనం, ఒక 4-5 అలాగా. ఇప్పుడు అందులో కొంచెం కలిమాకు, కొత్తిమీర, పుదీనా, చక్కగా ఇవన్నీ కూడా రసం దిగి చారులో మరుగుతుంటే ఆ రసం మనం తాగితే ఎంత మంచిది. మీరే చెప్పండి, నేను చెప్పడం ఎందుకు, మీకే అర్థమైపోతుంది కదా. టేస్ట్ కోసం ఇందులో 2 టమాటాలు అలా సన్నగా చీరుకొని వేసుకుంటే చక్కగా టమాటా గుజ్జు అంతా రసంలోకి దిగి ఎంత బాగుంటుందో కదా. నోటికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందామండి. ఇలా కల్లుప్పు అయితే వాడేయండి. మనం ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు అవి త్వరగా మగ్గిపోతాయి. అబ్బబ్బా ఇవి ఏగుతుంటే ఎంత మంచి స్మెల్, అన్నీ ఏగి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా భలే గుమాయించేస్తుందండి. ఇప్పుడు అయితే ఏగిపోయినాయి. ఇందులో 1 స్పూను పసుపు ఫుల్గా వేసేస్తున్నాను. ఎంత యాంటీబయాటిక్ చూడండి. మంచిగా అన్ని రకాలు కూడా చాలా మంచిది మన కడుపులోకి వెళ్ళడం వల్ల కదా. మీరు చెప్పేయండి మరి నిజమో కాదో. ఇదిగో ఇప్పుడు ఇందులో మనకి తగినన్ని వాటర్ అయితే వేసేసుకుందాం. కలర్ఫుల్గా ఎలా ఉందో చక్కగా. ఇప్పుడు ఇందులో మనకి తగినంత పులుపు, చింతపండు, బెల్లం. బాబోయ్ అంత బెల్లమే అనుకోకండి, సరిపోతుంది కరెక్ట్గా అది. ఇప్పుడు బాగా మరగాలి ఇది. అబ్బో చూసారా మన రసం చక్కగా ఎలా మరిగిపోతుందో. మసాలా రసం, పుదీనా, కొత్తిమీర, టమాటా, ధనియాలు, మిరియాలు, అన్ని ఫ్లేవర్లు, సోంపు, చక్కగా అన్ని ఫ్లేవర్స్ దిగి ఎంత బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉన్నదో అన్నది కమెంట్ చేయండి. నేను ఎలా చేశాను అన్నది తప్పకుండా కమెంట్ చేసేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే నేను మంచి వీడియోస్ ఇలాంటివి మరెన్నో వంటలు మీకు చూపించేస్తాను మంచి రుచిగా. సరేనా ఫ్రెండ్స్, రసం అయితే రెడీ అయిపోయింది మనకి.